ఈ రోజు మన గ్యారేజ్ కి హోండా యాక్టివా BS6 వెహికల్ అయితే వచ్చింది. ఈ BS6 యాక్టివా బళ్ళల్లో రీసెంట్ గా ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఓకే, అర్థమైంది కదా. ఇలాంటి కంప్లైంట్లు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకు వస్తుంది ఈ కంప్లైంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా. దానికంటే ముందు మన దగ్గరికి వచ్చిన కస్టమర్తో అయితే ఒకసారి మాట్లాడదాం. ఎవరి నుంచి వచ్చారు మీరు? సత్యవాడ. ఈయనైతే మంచి ఎండలో వచ్చారు. ఆయన ఏజ్ కూడా చాలా ఎక్కువ. నా మీద అంత నమ్మకం పెట్టుకుని ఇక్కడ దాకా రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో ఇంక లేట్ చేయకుండా అయితే మనం 1 by 1 ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. BS6 బళ్ళలో ఈ సెన్సార్లు పెట్టడం చాలా తలకే పోటు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. టైం టు టైం సర్వీసింగ్ చేస్తే ఏ సెన్సార్ కూడా అసలు పోదు. ఈ సెన్సార్స్ వల్ల రీసెంట్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. రీసెంట్గా కాకినాడ నుంచి వచ్చిన ఒక వెహికల్కి మనం O2 సెన్సార్ అయితే నోటీస్ చేసి క్లీన్ చేసి బిగించాం. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఫాల్ట్ కోడ్లో వచ్చిన సెన్సార్ పనిచేస్తుందని 100% చెప్పలేం. క్లీన్ చేసిన ఒక 5 కిలోమీటర్లకి లేదంటే 10 కిలోమీటర్లకి ఒక్కొక్క సెన్సార్ అయితే 20 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ చెక్ లైట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా చెక్ లైట్ వచ్చిందంటే కనుక ఆ సెన్సార్ క్లీనింగ్కి పనిచేయదు, రీప్లేస్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే క్లీన్ చేసి చూసుకోవాలి. ఆ తర్వాత కూడా చెక్ లైట్ వస్తే కనుక ఆ సెన్సార్ని అయితే రీప్లేస్ చేసేయాలి. అలా అని ప్రతి సెన్సార్ని క్లీన్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఈ CKP సెన్సార్ ఉంది అంటే ఇది ఖచ్చితంగా రీప్లేస్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది రీప్లేస్ చేయకపోతే బండి అనేది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా న్యూ పార్ట్ అయితే వేసుకోవాల్సింది CKP సెన్సార్. నేనైతే CKP సెన్సార్ వేసిన ప్రతిసారి కాయిల్ బేస్ చూసారు కదా, అది థ్రోటల్ బాడీతో ఇలా నీట్గా క్లీన్ చేసి అయితే బిగిస్తాను. ఇలా బిగించడం వల్ల మనకి కాయిల్ బేస్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది, అలాగే పికప్ కూడా పెరుగుతుంది. వీటితో పాటు మన కస్టమర్ అయితే థ్రోటల్ బాడీ కూడా క్లీన్ చేయమన్నారు. అలాగే పెట్రోల్ ఫిల్టర్ కూడా నేనైతే రీప్లేస్ చేశాను. ఎందుకంటే బండి స్టార్ట్ అవ్వడానికి అలాగే రన్నింగ్లో ఎక్కడ ఆగకుండా ఉండడానికి ఇవి రెండు మెయిన్ పాత్రలు అయితే పోషిస్తాయి. కాబట్టి మీ బండి ఎలాంటి కంప్లైంట్ రాకూడదు అని అంటే ఖచ్చితంగా టైం టు టైం సర్వీసింగ్ అయితే చేయించండి. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కస్టమర్కి అయితే మనం డెలివరీ ఇచ్చేయచ్చు. ఒకసారి మీకు సెల్ఫ్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్ ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. అలాగే మీ BS6 వెహికల్స్కి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా మేమున్నాం అని మాత్రం మర్చిపోవద్దు. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇప్పుడే కాంటాక్ట్ అయిపోవచ్చు.